నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చు. రాశి అధిపతి అంటే రాశికి అధిపతి అయినటువంటి, రాశి నుంచి 4వ స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతి మంచి శుభస్థానంలో, 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి పనుల విషయంలో కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, అంతేకాకుండా భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళకి కానివ్వండి, అనుకూలమైనటువంటి స్థితిగా మనం చెప్పుకోవచ్చు. మంచి పనులు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ మంచి మార్గంలో వెళుతూ అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ రాశికి పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు శుభస్థానంలోనే ఉన్నాడు. అంతేకాకుండా ఈ రాశికి 3వ స్థానంలో రాహు సంచారం, 3వ స్థానంలో తృతీయ మళ్ళీ 4వ స్థానంలో శుక్ర సంచారం, రవి సంచారం ఈ నెలంతా కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి అవకాశాలుగా మనం భావించవచ్చు. సామర్థ్యంతో అన్ని పనులు కూడా చక్కగా చక్కబెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. అంతేకాకుండా బుధుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే బుధుడికి వేధస్థానం అయినప్పటికీ కూడా బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మిగతా అన్ని గ్రహాలు కూడా అది శుభస్థానంలో ఉన్నట్టుగా స్థితి ఉన్నప్పుడు బుధుడు కూడా అట్లాంటి పరిస్థితే. ఇంకా ఏంటి అంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మంచి అనుకూలమైనటువంటి రోజులు. వృత్తి వ్యాపారాల విషయంలో కూడా కొంచెం చికాకుగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగానే పరిగణలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఈ ధనురాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శని సంచారం కాబట్టి వీళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి ఆందోళనలకు వెళ్ళకుండా, అనవసరమైనటువంటి పనులు చేయకుండా, ఇట్లాంటి విషయాలలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. పనులన్నీ కూడా బాగానే చేస్తారు, కానీ కాస్త చికాగ్గా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే అన్ని రకాలైనటువంటి విషయాల్లో ఈ ధనురాశి వారికి కుటుంబపరమైనటువంటి కాస్త చికాకులుగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ కుటుంబపరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటూ ఓపికగా ఉంటే ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ ధనురాశి వాళ్ళు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ చక్కగా నిత్యం ఉండేటటువంటి ఇంట్లో ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ మంచి ఫలితాలు పొందుతూ కీర్తి ప్రఖ్యాతులు పొందాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా
మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ మాస ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఏకాదశంలో బలంగా ఉన్నటువంటి స్థితి, చేసేటటువంటి పనులలో మంచి పేరు ప్రఖ్యాతులు, అంతేకాకుండా లాభదాయకమైనటువంటి విషయాలు వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సమయానికి నిద్ర ఆహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పడడం అవసరం. ఈ మాసమంతా కూడా ఇంచుమించుగా ఉన్న గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థితి, అంతా బాగా ఉంది. కాకపోతే ఈ శని యొక్క ప్రభావం వల్ల కొంత ఆరోగ్య విషయంలో కొంత చికాకుగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తరువాత వీళ్ళకి కుటుంబ స్థానం, ధనస్థానమైనటువంటి ఈ వృషభ రాశి అంటే మేషానికి ద్వితీయ స్థానాధిపతి, సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి సంచారం, చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. ఆర్జిత ధనం అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశాలు, అంతేకాకుండా ఎవరైనా వివాహం కాని వాళ్ళు ఈ మాసమంతా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే వివాహ ప్రయత్నాలు సఫలమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రబలం అనుకూలంగా ఉంది. బృహస్పతి తృతీయ స్థానంలో, బృహస్పతి అది కూడా అనుకూలమైనటువంటి స్థానమే. ఎందుకు అంటే బృహస్పతికి తృతీయ స్థానం వేదస్థానం కాదు కాబట్టి అనుకూలమైనటువంటి స్థానంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. చక్కగా సామర్థ్యంతో ముందుకు వెళుతూ, అంతేకాకుండా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, సోదరులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, భూగృహ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంది. ఈ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టదలుచుకుంటే అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ మేషరాశి వారికి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాకపోతే కేతువు ఒక్కటే వేదస్థానంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి ఉపాసనలు అంటే మంత్రోపాసనలు కానివ్వండి, పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. బుధగ్రహ సంచారం అనుకూలంగానే ఉంది. తృతీయ షష్ఠాధిపతి అంటే శత్రువులు మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి. రుణాలు, ఇబ్బందులకు సంబంధించినటువంటి విషయాల నుంచి అధిగమించేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉండేటటువంటి అంటే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కేవలం ఒకే ఒక మార్గం ఉంది. అది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమంతా కూడా ఈ విద్యా మార్గంలో ఉన్నటువంటి అంటే విద్యార్థులందరికీ కూడా బేసిక్ స్టడీస్ నుంచి అంటే ప్రాథమిక విద్య దగ్గర నుంచి ఉన్నత విద్యల వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పనులు కూడా కొన్ని ఉంటాయి. అది శని యొక్క ప్రభావం వల్ల. ఎందుకు అంటే పనికి సంబంధించినటువంటి స్థానాన్ని శని చూస్తూ ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత నిదానంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితే, కాకపోతే కొంచెం నిదానంగా స్లో మూమెంట్స్ ఉంటాయి, బ్రేక్స్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కానీ చేసేటటువంటి పనులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులుంటే అధిగమించి మిగతా అన్ని రకాలైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు,
అంతేకాకుండా గృహాలకి సంబంధించినటువంటి ఇంటికి ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా కేవలం ఒకే ఒక మార్గం ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే, ఒకటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అవకాశం ఉన్నప్పుడు చూసుకోండి. శనివారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం ఖచ్చితంగా చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఇబ్బంది లేకుండా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.